చూడండి ఇంత కమ్మని వంకాయ టమాటా రోటి పచ్చడి చక్కగా ఉల్లిపాయలు వేసి రోట్లో దంచారనమాట. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ వీడియో అంతా ఫుల్గా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. వేరే ఏవి పనికిరావు వీటి ముందు. రెడీ అయిపోయింది పచ్చడి. ఈ రోట్లో పచ్చడి అంతా ఊర్చిన తర్వాత ఇప్పుడే అసలైన ఘట్టము. ఇదే రోట్లో కలుపుకొని తింటే ఉంటుంది. చూడండి చూడండి ఇదే రోట్లో అన్నం వేసుకొని కలిపి ఊర్చితే బాబ్బా ఎంత రుచి అంటే అది. మీరు కూడా ట్రై చేయండి. మిక్సీలు ఎందుకండి అనవసరంగా రోటి పచ్చళ్ళకి. చూడండి అన్నం ఈ ఉల్లిపాయ ముక్కతో పచ్చడి రోట్లో కలుపుకొని తింటే ఎలా ఉంటుందా? అద్భుతం, అసలు సూపర్ ఉందంటే సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా చాలా బాగుంది. వంకాయ అయితే బాగా పండిపోయింది. వంకాయ పచ్చడి అన్న చేద్దాము అని చెప్పి కట్ చేస్తున్నాను నేను. చూడండి ఈ రెండు అలాగే పండిపోయాయి. చక్కగా కట్ చేసి ఏదన్నా రోటి పచ్చడి చేద్దామని చెప్పి అస్సలు రావట్లేదండి. కుండి కూడా పడిపోతుంది. వచ్చింది. ఈ రెండు బాగా పండినాయి అనమాట. వీటికి 2 టమాటాలు వేసేసి పచ్చడి చేద్దామని కట్ చేసేసాను. ఇంకా బాగా ముదిరిపోయినట్టు ఇలా పండిపోతున్నాయి అంటే అందుకే నేను కోసేసాను. ఎక్కువ ఉంటే మంచిగా నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు. ఇలా పండినయే పెడతారు వంకాయ పచ్చడికి. చూసారా మా చెట్టు వంకాయలండి. ఈ కలర్లో ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? తెల్ల వంకాయలు, గుత్తి వంకాయలు అనమాట. ముదిరిపోతున్నాయని కోసేసాను. వాటికి తోడు టమాటాలు ఇవన్నీ వేసి మంచి కమ్మని రోటి పచ్చడి చేద్దామని మట్టి కుండలో రెడీగా ఉన్నానన్నమాట. చూడండి ఒక్కొక్కటి ఎలా వేయించుకోవాలి, ఎలా దంచుకోవాలి అనేది పూర్తిగా చెప్తాను. మంచి కమ్మని రోటి పచ్చడి మీరు కూడా చూడండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి ముందు వంకాయల్ని కట్ చేసేటప్పుడు నీళ్ళల్లో కాస్తంత ఉప్పు వేసి ఈ నీళ్ళల్లో వంకాయ ముక్కలు వేస్తాను. ఇవి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేస్తే కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట వంకాయలు చక్కగా. ఇప్పుడు టమాటాలని కూడా కోసి ముక్కలు చేసి బౌల్లో వేసేద్దాం. చక్కగా మట్టి పాత్రలో నూనె పోసేస్తున్నాను అనమాట. ఈ కూరగాయలు పచ్చిమిరకాయలు వేయించుకోవడానికి. ఇవి చక్కగా వేడి అవ్వనిద్దాము. నూనె పూర్తిగా కాగిపోయింది. ఇప్పుడు దీనిలో మంచిగా పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకొని ముక్కలు చేశాను. ఎందుకంటే మనకి వంకాయలు 2 పెద్దగా ఉన్నాయి, అలాగే 3 పెద్ద టమాటాలు వేస్తున్నాను. కారం అది సరిపోవాలి. అందుకని ఈ పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకొని చక్కగా ముక్కలు చేశాను. ముక్కలు చేయకపోతే పేలుతాయి అన్నమాట, మొహం మీదకి వస్తాయి నూనెలో వేయంగానే. అందుకని ముక్కలు చేసి నూనెలో వేసాను. ఇవన్నీ చక్కగా వేగిపోవాలి. ఇప్పుడు ఈ నూనెలో చక్కగా పచ్చిమిరపకాయలు మెత్తగా వేగిపోవాలి. వేగిన తర్వాత పక్కకు తీసేద్దాం. చక్కగా మట్టి పాత్రలో ఆరోగ్యంగా కూడా ఉంటుందండి వంటలు చేసుకుంటే మంచిగా. చూడండి పచ్చిమిరపకాయలు వేగిపోతున్నాయి. ఇంకొక నిమిషంలో తీసేస్తాను పక్కకి. చూడండి ఇలా తెల్లగా అయిపోతున్నాయి పచ్చిమిరపకాయలు, అంటే వేగిపోతున్నట్టే. ఇప్పుడు తీసేయాలి వీటిని పక్కకి. ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి ఇదే నూనెలో ఇప్పుడు వంకాయలు నీళ్ళల్లోంచి తీసేసి వేసేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఇదే నూనెలో మగ్గి పెట్టుకోవాలన్నమాట.
ఒక 2-3 నిమిషాలు పట్టుద్ది. చూడండి చక్కగా వేగిపోయి మెత్తగా అయిపోయినాయి. చూడండి పైనంతా మెత్తగా అయిపోయి దగ్గరికి అయిపోతున్నాయి ముక్కలు. ఇప్పుడు వీటిని పక్కకు తీసేయాలి. చక్కగా వేగిపోయాయి, పచ్చివాసన అంతా పోయాయి. పూర్తిగా అన్ని బయటికి తీసేసిన తర్వాత దీనిలో ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను. చక్కగా వెంటనే పొంగిపోగానే దానిలోనే టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటా ముక్కలు అన్నీ కూడా మెత్తగా వేగిపోవాలి. ఇప్పుడు దీనిలో చింతపండు వేద్దాం. చూడండి చింతపండు 1 ఇంచ్ ముక్కలు ఒక 3 వేస్తున్నాను అనమాట. చిన్న చెర్రీ టమాటో సైజ్ అంతా చింతపండు. ఈ టమాటాల్లో వేస్తే టమాటాలో ఊరే నీరుతోటి చక్కగా మెత్తబడిద్ది చింతపండు. కాసేపు అయిన తర్వాత పక్కకు తీసేయాలి. మనం టమాటాలతో పాటు మగ్గిద్ది. కాసేపు మగ్గిన తర్వాత ఈ చింతపండుని తీసేయాలి. మెత్తపడిపోయింది చూడండి. తీసేసి ఇది ముందుగా దంచేయాలన్నమాట పచ్చిమిరపకాయలతో పాటు. ఈ టమాటాలు మొత్తాన్ని బాగా మెత్తగా అయిపోయేంత వరకు మగ్గిచ్చేసుకోవాలి, వేపుకోవాలి. చూడండి ముక్కలు ముక్కలుగా ఉంది కదా, ఇప్పుడే తోలంతా ఊడుతుందన్నమాట. ఇవి మంచిగా మెత్తగా అయిపోవాలి మొత్తం. అంతవరకు వీటిని ఇలాగే వేయించుకోవాలి. చూడండి చక్కగా వేగిపోయింది, మంచిగా మెత్తగా అయిపోయినాయి టమాటా ముక్కలన్నీ. పచ్చివాసన అంతా పోయి వేగిపోయినాయి శుభ్రంగా. జీలకర్రతో కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు బంద్ చేయాలి. బంద్ చేసి చల్లార్చిన తర్వాత పచ్చడి నూరడం మొదలెడదాం. చక్కగా కడిగి ఎండబెట్టుకున్న రోట్లో మనం ముందు వేయించుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలన్నమాట. ఈ రకంగా జాగ్రత్తగా మళ్ళీ కళ్ళల్లోకి పడతాయి. పచ్చిమిరపకాయలు దంచేటప్పుడు నూనెలో వేగిన మిరపకాయలు కదా, చిందుతుంది అన్నమాట నూనె. చాలా జాగ్రత్తగా నిదానంగా చితక్కొట్టి అప్పుడు నూరితే చక్కగా వస్తుంది అన్నమాట. ముందు ఈ పచ్చిమిరపకాయలు నలిగిపోయాక చింతపండు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేస్తే మనకే చిందుతాయి, సరిగ్గా నలగవు కూడా. కాస్త కాస్త చితక్కొట్టుకుంటూ వేసుకోవాలి. నిదానంగా చితక్కొట్టాలి, లేకపోతే చిందుతుంది అన్నమాట నూనె. ఈ పచ్చిమిరపకాయల లోపల ఉంటుంది వేగినప్పుడు, అదంతా చిందితే మళ్ళీ కళ్ళు మంట పడతాయి. జాగ్రత్తగా చితక్కొట్టుకుంటూ ఉండాలి, దంచుకోవాలి జాగ్రత్తగా. ముందు ఈ పచ్చిమిరపకాయలు అన్నీ మెత్తగా అయిన తర్వాత చింతపండు వేద్దాం. ఈ రకంగా పచ్చిమిరపకాయలు నలిగిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు వేద్దాం. చింతపండుని కూడా నిదానంగా దంచుకోవాలి. చక్కగా ఈ చింతపండు కూడా పచ్చిమిరపకాయలతో కలిసిపోవాలన్నమాట, నలిగిపోవాలి చక్కగా. ఆల్రెడీ మనం టమాటాల్లో వేసి మగ్గించుకున్నాం కాబట్టి మెత్తబడింది చింతపండు, తొందరగానే అయిపోద్ది. ఒక్కసారి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ పూర్తిగా దంచేసుకోవాలి. లేదంటే రోలుకి అతుక్కుంటుంది చింతపండు. ఆ చింతపండు అంతా స్పూన్తో ఇలా తీసి ఆ తర్వాత మళ్ళీ దంచుకోవాలి. చూడండి చింతపండు కూడా పూర్తిగా నలిగింది. ఇలా నలిగిపోయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు అన్నమాట ఒక 10 వేసుకుంటున్నాను నేను. ఈ 10ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి వాటిని చితక్కొట్టుకోవాలి.
చూడండి ఈ రకంగా కొన్ని కొన్ని వేసుకుంటూ చితకొట్టుకోవాలి ఒకసారి. మంచి కమ్మని వాసన వస్తుంది నూరుతుంటేనే పచ్చడి. ఈ రకంగా కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ చితికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేస్తున్నాను నేను, ముందు కొంచెం వేసాను, తర్వాత ఉప్పు చూసిన తర్వాత మిగిలింది వేసుకోవచ్చు. ఈ ఉప్పు కళ్ళు వెల్లుల్లి రెబ్బలు అన్నీ చక్కగా నలిగేదాకా దంచుకోవాలి శుభ్రంగా. ఇలా చింతపండు రోలుకి అతుక్కుంటూ ఉంటుంది మధ్య మధ్యలో, ఇట్లా అన్నమాట. ఇలా తీసి ఊర్చుకుంటూ అప్పుడు మళ్ళీ దంచుకుంటే అన్నీ చక్కగా కలుస్తాయి, లేదంటే ఎక్కడివి అక్కడే ఉంటాయి. చూడండి వెల్లుల్లి పలుకులు కచ్చపచ్చగా, చింతపండు పచ్చిమిరకాయలు ఎంత బాగుంటాయో. మిక్సీలో వేస్తే ఈ రుచి రానే రాదు. ఇలా గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది చూడండి, అదే మంచి రుచి రోటి పచ్చడిలో. చక్కగా కల్లుప్పు కూడా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న నూనెలో మగ్గించుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి చక్కగా దీనిలో. కొద్దిగా వేసుకొని ఇక నుంచి దంచకూడదు, ఊరికే ఇలా మెదుపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా ఆల్రెడీ మెత్తగా చక్కగా మగ్గిపోయినాయి కదా నూనెలో, ఊరికే పేస్ట్ అయిపోతాయి. ఇదిగోండి చూడండి, అలా కొన్ని కొన్ని వేసుకుంటూ అలాగే చేసేసుకోవాలి. కొద్దిగా తిప్పితే సరిపోతుంది, గట్టిగా కొట్టనవసరం లేదు ఇప్పటి నుంచి. వంకాయలు కూడా చక్కగా చూడండి అక్కడక్కడ ముక్కలు తగలాలి. ఏదన్నా గట్టిగా ఉంటే ఇలాగా కొంచెం అలా అనుకొని రుబ్బుకుంటే సరిపోద్ది. దీనిలో ఇప్పుడు మళ్ళీ టమాటాలు వేద్దాము. వేయించి పెట్టుకున్నాం కదా టమాటాలు, అవి కూడా వేసి ఒకసారి రుబ్బుదాము. ఇలాగా చక్కగా కొద్దిగా టమాటా ముక్కలు వేగినవి తీసుకొని, మంచి రుచి ఉంటుంది. మంటికొండలో కదా మనం చేసుకుంటుంది, అలాగే రోట్లో ట్రెడిషనల్గా దంచుకుంటున్నాము. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇప్పుడే వాసన చక్కగా వస్తుంది, వెల్లుల్లిపాయ వాసన అంతా. చూడండి టమాటాలు వేసాక కూడా పెద్దగా దంచే పని ఉండదు, ఊరికే ఇలా మెదుపుకుంటే సరిపోతుంది పచ్చడి. మొత్తం ఒకేసారి వేసి దంచుకోకుండా కొద్దిగా వేసుకోవాలి, లేదంటే మళ్ళీ చిందుతుంది అన్నమాట మొహానికి. జాగ్రత్తగా ఇలా వేసుకొని చిదుముకుంటే సరిపోతుంది. ఊరికే ఇలా మెదుపుకుంటే సరిపోద్ది. ఒక్కసారి స్పూన్తో ఇదంతా కలుపుదాము. ఒక్కసారి మెల్లిగా ఇలా మెదిపేస్తే చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడే మనం అసలైంది ఇంకొకటి వేయబోతున్నాము, అది రోటి పచ్చడికి ఇంకా కమ్మదనాన్ని ఇస్తుంది అన్నమాట. చూడండి ఇది ఇలా మెదుపుకున్న తర్వాత చక్కగా ఇలా మధ్యలో కాస్త ఖాళీ చేసుకొని, ఇప్పుడు ఒక ఉల్లిపాయని 2 ముక్కలుగా చేశాను, సగం సగం. ఈ ఉల్లిపాయని ఇలా దంచుకోవాలి. చూడండి చిన్న చిన్న ముక్కలుగా కలుస్తుంది.
మళ్ళీ పక్కకు అనుకొని ఇంకొక బద్ద వేద్దాం. ఇది రోటి పచ్చడికి ఇంకా కమ్మదనాన్ని ఇస్తుంది అన్నమాట. ఇలా వేసుకుంటే గోంగూరలో అయితే ఇంకా ఇంకా రుచిగా ఉంటుంది. గోంగూర రోటి పచ్చళ్ళు అయితే అది కూడా చేసి చూపిస్తాను తొందరలో. చూడండి, ముక్కలు అయిపోయిన తర్వాత మళ్ళీ టమాటాలతో కలిపి ఒక్కసారి ఇలా మెరిపేసుకోవాలి. ఇంకా దీనికి తాలింపు అదంతా ఏం అవసరం ఉండదు. రేపు తెల్లారిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు తింటున్నప్పుడు ఎంత రుచిగా ఉంటాయంటే పచ్చళ్ళలో ఊరి ఉల్లిపాయలో ఘాటంతా ఈ పచ్చడిలోకి దిగుతుంది. అలాగే ఉల్లిపాయకి రుచి అంతా ఎక్కిద్ది అన్నమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, అయిపోయింది మన వంకాయ రోటి పచ్చడి.